ఇప్పుడైతే నేనైతే ఆల్రెడీ అయితే చూద్దాం. నేను వీడియో అయితే తీసాను కానీ అదైతే నేనైతే స్టార్ట్ బటన్ అయితే నొక్కమైతే మర్చిపోయాను. అందుకైతే నేను ఇలాగైతే చూపించాల్సి వస్తుంది. ఇదైతే ఆర్సీ కంట్రోలర్. ఇదైతే ఆర్సీ కంట్రోలర్ అంటే కార్స్లో గట్రా ఉంటుంది కదా, అలాంటిది. కావాలంటే అమెజాన్లో కూడా కొనుక్కొచ్చేది అంటే దాని 2 వైర్స్ వచ్చేసి నేనైతే ఎక్స్చేంజ్ చేసుకుని ఒక 2 వైర్స్ అయితే ఎక్స్చేంజ్ అయితే బ్లూ అండ్ వైట్ వైర్స్ని కొన్ని పెద్దగా అయితే తీసుకుని ఒక పీవీసీ పైప్ని అయితే తీసుకుని దాని పైన అప్పర్ సైడ్లో అయితే ఇది వచ్చేసి ఒక మౌల్ట్ లాంటిది అయితే తీసుకుని, అంటే స్క్రూస్ టైట్ చేసి ఉంటాయి కదా, దాన్ని అయితే తీసుకుని నేనైతే ఒక నైక్రోమ్ వైర్ని అయితే అటు ఇటు పాజిటివ్కి నెగిటివ్కి అటాచ్ చేసి నైక్రోమ్ వైర్ని అయితే పెట్టాను. అందుకైతే అటాచ్ చేశాను నైక్రోమ్ వైర్ని. అదైతే నైక్రోమ్ వైరు అయితే పెట్టి చూపిస్తున్నాను కదా, అదే ఇంకా క్లియర్గా అయితే చూపిస్తాను. అది ఉంది కదా, అదొక వైరు, ఇదొక. ఇప్పుడైతే మనం అయితే టెస్ట్ చేద్దాం. అంటే రిమోట్ కంట్రోల్ కనెక్టింగ్ ఇచ్చేసి డైరెక్ట్ మనం అయితే పవర్ సప్లై ఇవ్వచ్చు. ఇంకొంటే నైక్రో వైర్కి టచ్ అయ్యేలాగా పెట్టండి. రాకెట్స్ని అయితే పెట్టిన తర్వాత నేనైతే డైరెక్ట్ 5 volts అడాప్టర్ వాడుతున్నాను. కావాలంటే మీరు బ్యాటరీస్ని కూడా వాడచ్చు. నేనైతే రిమోట్తో అయితే కంట్రోల్ చేస్తున్నాను అండి. స్విచ్ ఆన్ చేయగానే స్లో మోషన్ అయితే చూపిస్తుంది చూడండి. నాకైతే వెళ్ళిన 2 సెకండ్ల వరకు అసలు ఏం తెలియలేదు. అది వెళ్ళింది చాలా స్పీడ్గా అయితే వెళ్ళింది. కొంచెం లోపలికి వెళ్ళింది. ఇప్పుడైతే పైకి వెళ్తుంది. పొగలు వచ్చింది. అదిగోండి రాకెట్ లాంచింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలాగైతే అయింది. అలాగే కాకుండా మనం దీన్ని ఇలాగా బోర్డులాగా పడుకోబెట్టి ఇలాంటి టపాసులను కూడా పేల్చవచ్చు. నైక్రోమ్ వైర్కి అలా ముట్టించి దగ్గర పెట్టి రిమోట్లో ఉన్న బటన్ అయితే ఆన్ చేయండి. ఇదైతే భలే క్రేజీగా ఉంది. నాకైతే ఇది బాగా నచ్చింది. భలేగైతే పేలినాయి. అదిగోండి కొంచెం ఖాళీ టాప్ మన అయితే పేలింది. చాలా గట్టిగా అయితే పేలినాయి. మీరు దివాళీ ఎలాగైతే జరుపుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. దివాళీ బాగా జరుపుకోండి. హ్యాపీ దివాళీ అందరికీ. చూడండి నేను ఇంకా పెద్ద అయితే చాలా పేల్చాను. దీని మీద బాగా వర్క్ అవుతుంది. ఇది దేనికంటే వర్క్ అవుతుంది, చిన్నపిల్లలు గట్రా చేతులు గట్రా కాలకుండా అయితే వర్క్ అవుతుంది. ఇది సేఫ్టీ కోసం అయితే చాలా బాగా పనిచేస్తుంది. చూడండి ఇప్పుడు నేనైతే పెద్దది అయితే కాల్చిపోతున్నాను. ఇప్పుడు చూడండి పెట్టాను కదా, అదిగోండి. అలాగే నేను లైన్గా చాలా పేల్చాను. ఒక 100-200 అయితే నేనైతే పేల్చుంటాను. అలాగా నాకు చాలా బాగా నచ్చింది. క్రేజీగా ఉందని చెప్పి చూడండి ఎలాగైతే అలా పేల్చాను. నాకైతే ఇది నేనైతే ఎంత పెద్ద సెట్ని అయితే కలుపుతున్నాను. ఇదైతే పెద్దగా ఉండడం వల్ల అయితే నాకు చాలా స్లోగా అయితే పేలింది. చాలా టైం అయితే తీసుకుంది. చూడండి వెయిట్ చేయండి. మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మోర్ దెన్ మన వీడియోస్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ దివాళీ. మీరైతే ఇంకా నీట్గా చేసుకోవచ్చు. అయితే నార్మల్గా మీకు చూపిద్దాం అన్నట్టు నేనైతే నార్మల్గా అయితే చేశాను. చూడండి మంచి ఓపీ లుక్స్తో అయితే వస్తుంది. హ్యాపీ దివాళీ. అందరూ బాగా అయితే చేసుకోండి. సేఫ్టీ మెజర్స్ని అయితే యూజ్ చేయండి. దగ్గరికి వెళ్ళి చిన్నపిల్లలు అయితే కాల్చొద్దు. దీపావళి వాడిలో ఉంటే సేఫ్టీ మెజర్స్ తీసుకుని పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అయితే కాల్చండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు చూడండి మొత్తానికి వావ్ ఇలాగైతే పేలింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్స్.